వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళం నియోజకవర్గంలో పింఛన్ అందుకున్న వృద్ధులు వికలాంగుల ముఖాల్లో సంతోషం చూస్తే తనకు ఎంతో ఆనందం అనిపించిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొంటుశంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్, శ్రీకాకుళం నగర పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొంటుశంకర్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప పరిపాలనా దక్షుడని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లాలో పింఛన్దారుల కష్టాలు తీరాయని, నేరుగా ఇంటికే నగదు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇది గొప్ప శుభపరిణామమని తెలిపారు. సచివాలయాల ఉద్యోగుల ద్వారా పంపిణీకి ఆదేశాలు జారీ చేయడంతో ఉదయం అయ్యేసరికే వృద్ధులకు పింఛన్లు అందుతున్నాయని తెలిపారు. దీంతో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతర లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. డబ్బులు ఇవ్వండి, చేతికి అందించండి. వాళ్ళు మళ్ళీ బ్యాంకుల్లో తీసుకోవడాలు, ఆన్లైన్ లో బటన్ నొక్కితే మళ్ళీ అవి తీసుకోవడాలు, ఇవన్నీ బోల్డ్ ఇబ్బంది అవుతుంది. ఏమి డబ్బులే ఇస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళ చేతికే ఇస్తే శుభ్రంగా కొడుకు, కోడళ్ళు అందరూ శుభ్రం చూసుకుంటారని ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మాట ఇచ్చారు. ఏది మాట ఇచ్చారు? నేను గవర్నమెంట్ వస్తే ఏప్రిల్ నుండి 4వ నెల నుండి 1000 రూపాయలు పెంచుతానన్నారు ఒకేసారి. వాటిలో పెంచుకుంటూ పోతానని 200 కాకుండా ఒకేసారి 1000 రూపాయలు పెంచుతూ గతంలో 7000 రూపాయలు నీకు అందిపోయింది కదా మొన్న కిందటి నెల. సో ఇక ఈ నెల నుండి 4000 రూపాయలు ఒకేసారి 1000 పెంచాను. అది 4000 వస్తుంది లెక్కెట్టు. 1, 2, 3, 4000 రూపాయలు. 2750 కరెక్ట్ చెప్పామమ్మా. పోతిపోయింది కానీ ఇప్పుడు ఎంత వచ్చింది అంటే ఎంత పెరిగింది? ఒకేసారి 1000 రూపాయలు పెంచారు. ఎవరు పెంచారు? అది లెక్క చంద్రబాబు నాయుడు. ఇంతకుముందు 200 పెంచారు. ఇప్పుడు ఒకేసారి 1000 రూపాయలు 4000. మీకు బాగా 100 ఏళ్ళు చూసుకుంటారులే మీ ఇంట్లో, తిరగలేదు నీకు. సరే అయితే ఎంత ముందు ఎంత, ఇప్పుడు ఎంత పెరిగింది? బాగా సంతోషమేనా? ఎవరు పెంచారు? ఎలక్షన్ ముందు మాట ఇచ్చాడు, నేను 6000 చేస్తానని. ఆ మాట ప్రకారం నీకు 6000 ఇవ్వడం జరిగింది. అది కూడా నీ ఇంటికి డైరెక్ట్ గా డబ్బులు పట్టుకొని తెల్లవారి 1వ తారీఖు తెల్లవారి 6 గంటలకల్లా చేతికి అందిపించాలని చెప్పారు. ఆశా వర్కర్ వీళ్ళందరూ బాధపడ్డారు. వెరీ గుడ్. మరి నాయకులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఆశీర్వదించు. ఏంటి అర్థమైందా? అతనే మాకు ఎప్పుడు రైట్ 3000 డబ్బులు ఇవ్వండి, చేతికి అందించండి. వాళ్ళు మళ్ళీ బ్యాంకుల్లో తీసుకోవడాలు, ఆన్లైన్ లో బటన్ నొక్కితే మళ్ళీ అవి తీసుకోవడాలు, ఇవన్నీ బోల్డ్ ఇబ్బంది అవుతుంది. ఏమి డబ్బులే ఇస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళ చేతికే ఇస్తే శుభ్రంగా కొడుకు, కోడళ్ళు అందరూ శుభ్రం చూసుకుంటారని ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మాట ఇచ్చారు. ఏది మాట ఇచ్చారు? నేను గవర్నమెంట్ వస్తే ఏప్రిల్ నుండి 4వ నెల నుండి 1000 రూపాయలు పెంచుతానన్నారు ఒకేసారి. వాటిలో పెంచుకుంటూ పోతానని 200 కాకుండా ఒకేసారి 1000 రూపాయలు పెంచుతూ గతంలో 7000 రూపాయలు నీకు అందిపోయింది కదా మొన్న కిందటి నెల. సో ఇక ఈ నెల నుండి 4000 రూపాయలు ఒకేసారి 1000 పెంచాను. అది 4000 వస్తుంది లెక్కెట్టు. 1, 2, 3, 4000 రూపాయలు.